అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాల కోతలు, దేశాలపై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పదుల కొద్దీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సుమారు 41 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో అడుగు పెట్టకుండా చేసేందుకు వారిపై ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం. మొత్తం 41 దేశాలను 3 గ్రూపులుగా విభజించినట్లు తెలుస్తోంది. 10 దేశాలతో ఉన్న మొదటి గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా వంటివి ఉండగా, ఈ దేశాల పౌరులకు అమెరికా వీసాల జారీ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండో గ్రూప్లో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలుండగా, వీటిపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దేశాలకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక మూడో గ్రూప్లో పాకిస్తాన్, భూటాన్ సహా 26 దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ జాబితాను అమెరికా మీడియా సంస్థలు ప్రచారం చేయగా, ఇందులో మార్పులు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదం తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. అయితే ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ సహా 7 ముస్లిం మెజార్టీ దేశాల ప్రయాణికులపై నిషేధం విధించగా, అప్పట్లో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. మరోవైపు 2023లోనూ ట్రంప్ ఈ ప్రణాళికల గురించి ప్రస్తావించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ వంటి దేశాల నుంచి పౌరుల రాకపై ఆంక్షలు విధిస్తానని తెలిపారు. దేశ భద్రతకు ముప్పు అని భావించే వారిని అమెరికాలోనికి ఎన్నటికీ రానివ్వబోమని ట్రంప్ అప్పట్లోనే తేల్చి చెప్పారు. తాజాగా ఆయా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.